క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి, నాకు అక్కడ ఇస్తా క్లారిటీ. అదే ఆ రూమ్ లోకి వెళ్ళి సంథింగ్ పొమ్మని ఏంటి అది, అసలు ఏంటి అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? సరే నేను ఎందుకున్న విషయం నేను తర్వాత చెప్తా. ఆ అమ్మాయి అక్కడ ఎందుకుంది? ఆయన గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. ఆయన ఇప్పుడు ఉన్న ఆయన ఎవరు? ఆయన కూడా బాయ్ ఫ్రెండ్. అట్లా ఎట్లా అవుతుంది అక్క? బాయ్ ఫ్రెండ్ అన్నాక ఒక్కడు ఉంటాడు, అట్ ఏ టైం ఇద్దరు. ఒకటి బ్రేకప్ అయితే దాని తర్వాత ఇంకొకరిని తగులుకుంటా. ఆయనతో బ్రేకప్ అయిందని ఎవరు చెప్పి నీకు? అంటే కాలేదా? ఫస్ట్ ఆయనతో బ్రేకప్ అయిందా? బ్రేకప్ అయితే ఇప్పుడు రీల్స్ ఎందుకు తీస్తారు? ఆయన దగ్గర ఎందుకు ఉంది మరి? నాకు అర్థం కావట్లేదు. అంటే 2-3 మెంబర్స్ తో చూసాను నేను. అంటే ఒకటి ఇప్పుడు ఎవరిది తప్పు అనిపిస్తుంది ఇక్కడ? ఎవరిది తప్పని ఇప్పుడు నీకు పాస్ట్ ఉంది కానీ నువ్వు ఉండట్లే, ఎవరితోనే ఒకరితోనే ఉంటున్నావు. బట్ మాకు క్లారిటీ, నేను ఆమెతో ఎప్పుడు డైరెక్ట్ గా మాట్లాడలేదు కదా. నేను ఏంటంటే రూమ్ లో దొరికింది అని అంటారు. ఆ రోజు వచ్చిన సిచ్యువేషన్ వేరు. మేము ఫ్రెండ్స్, అది దునియాకి మొత్తం తెలుసు మేము ఫ్రెండ్స్, మాకు మధ్యలో ఏం లేదని. మేము ఫ్రెండ్స్ అయినప్పుడు ఆ మధ్యలో తను వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు, అసలు అడిగే రైట్ ఎక్కడ ఉంది ఆమెకి? ఎందుకు అడుగుతుంది? వాళ్ళిద్దరికి ఏం రిలేషన్ ఉంది నాకు అర్థం కాలేదు. నాకు కూడా అదే తెలియదు. ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను మీరు గర్ల్ ఫ్రెండ్ అని విన్నారని సంథింగ్. అది అప్పుడెప్పుడో 2 years బ్యాక్, చాలా పాతది, చాలా ఫస్ట్ లో. ఓకే, ఫస్ట్ లవ్ అప్పుడు, అది ఎప్పుడు కాదు అసలు. ఇప్పుడు ఆయనకి నాకు సంబంధం. మరి ఇప్పుడు అంత పాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ గెలికి మరీ తెచ్చుకుంటారు? వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు కాదు, ఎందుకు పాత మరి గెలికి తెచ్చుకుంటున్నారు ఇప్పుడు? అదే అర్థం కావట్లేదు. లాగుతున్నారు మరి, వీళ్ళు లాగుతున్నారు అక్కడ కూర్చొని, వాళ్ళు అడుగుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే ఆ రూమ్ లో ఏమైంది, అసలు ఆ రూమ్ లో ఏమైంది? నాకే నవ్వు వస్తుంది అసలు. అదే అసలు ఏం జరిగింది? ఆమె వచ్చింది తర్వాత మీరేం చేస్తున్నారు అప్పుడు? ఏం చేస్తామనంటే నేను అక్కడ ఉన్నాను, మేము ఫ్రెండ్స్ అందరం ఉంటాం కదా, నార్మల్ గా కూర్చున్నాము. వచ్చింది, నువ్వు ఎవరిని అడిగేసి ఇతన్ని ఇంటర్వ్యూలోకి లాగేవు, ఇతని గురించి ఇంటర్వ్యూలో మాట్లాడవు అని అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు అక్క, నేను యాంకర్ అనుకో, నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, నీ ఫస్ట్ లవ్ గురించి చెప్పమంటే చెప్తావా? చెప్పవా? చెప్తా. పాస్ట్ గురించి? అవును, మళ్ళీ పాస్ట్ గురించి, పాస్ట్ లో ఎవరున్నారో వాళ్ళని తీయాలి కదా, వేరే కొత్త ఆయన తెచ్చి పెట్టలేము కదా ఆడ, అందుకే తీసిన. మరి దానికి తీసి ఎట్లా తీసావు? నువ్వు ఎవరి పర్మిషన్? ఒర్రుతూనే ఉంది. సరే ఒర్రుకోని అని చెప్పేసి నేను సైలెంట్ గా, ఇంకా ఒర్రుతుంది, అయినా సరే నువ్వు ఒర్రుకో అని అన్నా. అంతే, ఆడ జరిగింది అంతే. కానీ ఇంటర్వ్యూలలో వచ్చి ఏం చెప్పిందామే, బయట గెంటేసిన, గలీజ్ గా మాటలు తిట్టినా నేను ఆమెని అని అంటే, ఆమె తిట్టుకుంటా కూర్చుంటే నేనేమన్నా ఆమె గంటేసినంత మాత్రం నేను బయటికి పోతానా? ఇంతన్నా ఇజ్జత్ ఉండాలి ఆమెకి చెప్పుకోనికి, ఇంతన్నా ఉండాలి. ఫస్ట్ ఒకరితో ఉండి, నేను కూడా ఉన్నాక ఫస్ట్ ఒక ఆయనతో ఉన్నా, సెకండ్ ఒక ఆయనతో ఉన్నా, అట్ ఏ టైం 4 అయితే నేను మెయింటైన్ చేయలేదు. నాకు తెలియదు మళ్ళీ అట్లాంటివి. అరే నీ ఏజ్ కి మెయింటైన్ అరే కొన్ని కామెంట్లు ఇంటర్వ్యూలకి, అరే ఎవరికి ఉపయోగం రా, వీళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటున్నారు. బట్ మీరేంటి 4 గోడల మధ్య తెలుసుకోవాల్సిన పరిష్కారాలన్నీ ఇంటర్వ్యూలలో కదా. ఎవరు లాగింది ఫస్ట్? తను. అసలు నేను మొన్న వేదాంత్ టీవీలో కూడా ఇచ్చిన ఇంటర్వ్యూ, అందులో కూడా నేను అక్క ఎంతో రెస్పెక్ట్ గా అడిగింది, నేను కూడా ఎంతో రెస్పెక్ట్ గా చెప్పిన. అక్క తను ఏమందో నాకు తెలీదు, అక్క అవ్వచ్చు, నాకంటే చిన్న అవ్వచ్చు, ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చా మాట్లాడతా. అక్కడ ఏం అవ్వలేదు, తను ఎందుకు అట్లా మాట్లాడిందో నాకు తెలియదు. ప్రతి ఇంటర్వ్యూలో అక్క ఎవరో చందనక్క అంటే ఎవరో తెలియదు, ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చా మాట్లాడుతున్నా నేను ఎక్కడైనా సరే. నేను ఎవరిని గలీజ్ గా మాట్లాడా, నాకు అవసరం లేదు. తను ఎందుకు కొర్రిందో తెలియదు, తన ఎవరు బాయ్ ఫ్రెండో తెలియదు, అసలు ఎవరితో ఉంటుందో నాకు ఆ విషయం అంతకంటే తెలియదు. మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు? నా పేరెంట్స్ గురించి ఏమంత అక్క అంటే వాళ్ళు మాట్లాడట్లేదు? మాట్లాడలేదు. ఓకే, సో కంప్లీట్ గా ప్రసాద్ ని నమ్మి వచ్చేసావా? మీ పేరెంట్స్ ఏమంటున్నారు తన గురించి? ఏమంటారు? ఇంకా పేరెంట్స్ దొరికిరు, ఫోన్ మాట్లాడుకుంటారు. మా అమ్మ నాతో కంటే ఆ పిల్లతోనే ఎక్కువ మాట్లాడుతుంది ఫోన్. ఆనందంగా ఉందా, మంచిగా ఉందా, ఎంజాయ్ చేస్తున్నావా ఈ మూమెంట్స్ అన్ని? అంటే మీ అమ్మతో మాట్లాడటము అంతా కోరుకుంటారు కదా అక్క. మంచి భార్య, ఒక భార్య వచ్చేసి అమ్మతో మంచిగా ఉంటే చాలని కోరుకుంటారు కదా ఏ మగాడైనా. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? నేనైతే 3 years 4 years ఇంకా కొంచెం బ్యాక్ వేసుకొని పైసలు ఇంకా సంపాదించుకున్నట్లా. కానీ ఇంతలో ఎవరైనా గొడవలు పెడితే మాత్రం అంతకంటే పెద్ద గొడవలు మేము పెట్టగలుగుతాం. మేము ఏమో అని చెప్పేసి సైలెంట్ ఉన్నాం, కానీ మా వెనకాల కూడా బ్యాక్ సపోర్ట్ చాలా ఉంది. కాదురా, అసలు ఇంటర్వ్యూలలో బెదిరిస్తున్న ఆపోజిట్ వాళ్ళని నేను వద్దలను మాట్లాడుతున్నా. అసలు ఏం చేస్తావు వాళ్ళని? ఏం చేస్తావు అంటే ఏం చేస్తారు? ఎందుకు బెదిరిస్తున్నారు అసలు? దేన్ని చూసుకొని మీకు ఇంత ధైర్యం? ఎవరిని చూసుకోనా? ఎవరిని చూసుకొని అంటే సైకో సంతు అని చెప్పేసి ఉంటాడు. సైకో సంత ఎక్కడ విన్నట్టుంది పేరు? దుల్పేట్. ఆయన ఏం చేస్తాడు? మీరు తిక్కలేసి మీరు పిచ్చి గొడవలు పెట్టుకొని మీరు ఆ రూమ్ లో దొరికారు, ఈ రూమ్ లో దొరికినట్టు ఆయన ఏం చేస్తాడు? అసలు వాళ్ళందరికీ మొగుడు ఆయననే. ఎవరైనా సైకో సంతు.
సో ఆయన చూసుకొని మీరు రెచ్చిపోతున్నారా? కరెక్ట్. ఆయనని చూసుకొని మేము రచ్చిపోవట్లేదు, మా పాటికి వీళ్ళు మేము మమ్మల్ని మమ్మల్ని మధ్యలోకి లాగుతున్నారు. ఒక్కవేళ అక్కడ మా తప్పు లేదు, వాళ్ళ తప్పు ఉంది కాబట్టి ఆ తప్పుని కరెక్ట్ చేయడానికి ఇతను ఎంట్రీ ఆ మనిషి కూడా మా తప్పు ఉన్నదంటే ముఖాన్ని బరాబర్ అడుగు. మమ్మల్ని కూడా అడుగుతాడు, కావాలంటే మమ్మల్ని కూడా విక్తాడు ఒకవేళ మాది తప్పు ఉంటే. ఎవరైనా ఒకసారి ఫోటో చూపిరు చూద్దాం. అందగాడ అందగాడ అనకు, మరీ జూన్ని కట్టుంటాడు తెలుసా. పెద్ద రౌడీ. అంటే లేదు లేదు అంటే చూద్దాం ఎవరు మీకింత ధైర్యాన్ని ఇస్తున్నట్ట చూడాలి. ధైర్యాన్ని అంటే మంచి పనులకే ధైర్యాన్ని ఇస్తాడు, చెడ్డ పనులకు అస్సలు ఇయ్యడు. ఏమన్నా చెడ్డ పని చేస్తున్నామంటే నేను వెనకాల ఉండను అంటాడు. ఆయన ఏం చేస్తుంటాడు జనరల్ గా? ఏం చేస్తుంటాడు, రౌడీజం చేస్తాడా, సెటిల్మెంట్ చేస్తాడా, ఎదురు తిరిగిన వాళ్ళని కొడతాడా, నరికేస్తాడా, చంపేస్తాడా, ఏం చేస్తుంటాడు? అట్లేం లే, హెల్ప్ అడిగిన వాళ్ళకి వెనకాల ఉంటాడు అంతే, సాతిస్తాడు మంచిగా. సరే చూద్దాం. మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా ఎవరు ఆయన? అట్లేం లేదు. కానీ అందరూ గుర్తుపడతారు. నాకు తెలియదు ఏడుండబ్బా ఈ క్యాండిడేట్ ఇన్ని రోజులు. నేను సోషల్ మీడియాలోనే ఉంటాను ఎప్పుడు. అంటే ఆయన బయటికి రాకూడదు అనుకుంటాడు ఎక్కువ, అట్లా పేరు తెలవకూడదు అనుకుంటాడు. చేసేది చేస్తాడు. నాకు మంచి ఫ్రెండ్. చూద్దాం. సో ఈయన చూసుకొని మీరు ఏం పీకే సపోర్ట్ చేస్తాం అంటున్నారు అంతేనా? మంచి పనులలో అయితే సపోర్ట్ చేస్తాడు, అక్క బరాబర్ సపోర్ట్ చేస్తాడు. అరే మీరు పెట్టుకున్న పంచాయతీలు మంచి పంచాయతీలు అంటారా ఎవరైనా? ఏవి పంచాయతీలు? ఇట్లాంటి వాటిలలో ఆయన ఎంట్రీ కూడా ఇయ్యడు, ఇట్లాంటి వాటిలలో ఎంట్రీ కూడా ఇయ్యడు. ఒకవేళ నన్ను ఏమన్నా అంటే వస్తాడు, పక్కా వస్తాడు. నేనేమన్నంటే ఆల్రెడీ ఇంటర్వ్యూలలో పోయి అన్నది కదా ఏం చేసినాడు మీ అన్న, ఏం చేసినాడు? నేను ఆపిన కాబట్టి ఎందుకంటే గొడవలు వద్దనుకుంటున్నా నేను. అయినా సరే ఇప్పుడు మళ్ళీ గొడవలు పెట్టుకుందాం అని అన్నారు అనుకో, అంతకంటే పెద్ద రచ్చ నేను చేస్తా. ఏం చేస్తావు రచ్చండి? ఏం చేస్తావు? వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారు? ఏం చేయట్లేదు. ఇంటర్వ్యూలు ఇచ్చారు, సైన్ ఇంటర్వ్యూలు ఇస్తారు, చిచ్చులు పెట్టినట్టు పెడతారు, వెళ్ళిపోతారు. వాళ్ళు చిచ్చులు పెడితే మీరెందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? గొడవలు పెట్టుకోలేక లాగుతున్నారు, ఈ పిల్లల్ని లాగుతున్నారు అనవసరంగా. ఇప్పుడు ఏ మనిషికైనా ఒక్కసారి 2 సార్లు ఇప్పుడు నువ్వు ఎదుగుతుంటే పక్కల ఎవరికైనా కాలుతుంటది కదా, కాలుతుంది బరాబర్ కాలుతుంది. అంత ఎదిగేటోళ్ళు నా పక్కన ఎవరు లేరురా. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. బయట నేను అనట్లేదు, నువ్వు ఎదుగుతున్నావు, ఇప్పుడు నీకెవరైనా హేటర్స్ ఉంటారు కదా. అసలు నాకు ఉన్నదే అందరు హేటర్స్. నేను ఎదిగినా నన్ను ఉన్నాను లేకపోయినా. కొందరు ఉన్నారు నేను ఎదిగితే వాళ్ళకి నచ్చాను. నువ్వు ఏ విధంగా ఎదిగినవురా నువ్వు? చెప్పు ఒకసారి, ఏ విధంగా ఎదిగినావు? నీకు తెలియదు అక్క అసలు. నాకు నిజంగానే తెలీదు. ఇప్పుడు జనాలకి తెలియాలి కదా. నువ్వు బిఫోర్ రాధిక వేరు, ఇప్పుడు రాధిక వేరు. సో నువ్వు చాలా చేంజ్ అయినావని ప్రసాదే చెప్తున్నాడు. సో అసలు ఏం డెవలప్ అయినావు, ఏం చేంజ్ అయినావు, నీలో ఏం చేంజెస్ వచ్చినాయి అనుకుంటున్నావు? అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయా, మాట్లాడే విధానం పెరిగిందా, అంటే దేంట్లో డెవలప్ అయినావు? అన్ని పెరిగినాయి. అంటే ఎట్లా? అందరితో వదులుకోవడం. ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని ఎక్కువ నార్మల్ గా పట్టించుకోవడం. కానీ వాళ్ళు ఎప్పుడు నన్ను ఇరికించడమే, అవసరానికి యూజ్ చేసుకుంటారు, తర్వాత వదిలేస్తారు. అట్లాంటి వాళ్ళు నాకు నచ్చలేదు. వాళ్ళందరిని వదులుకొని నేను మంచిగా మారి మంచిగా ఉండేసరికి వాళ్ళకి కాలేదు. నేను ఇట్లా ఫేమ్ అవ్వడం కానీ వాళ్ళకి నచ్చలేదు, ఇంటర్వ్యూలు ఇవ్వడం అంతకంటే నచ్చలేదు. నువ్వు ఇట్లా అంట అట్లా అంట తోపంట, అది కావాలని ఇట్లా గెలికిఫై అంటారు చూడు, అట్లా గెలుకుతారు.